హాయ్. నమస్తే. కట్టిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక కేకలిడగ ప్రణయనాది చంకి ఇంకేమన్నా పాటలు పాడతా? పాడుతున్నా. మంగ్లీ సాంగ్ బతుకమ్మది. హాయ్, హలో, వెల్కమ్ టు వైరల్ హబ్. ఇవాళ మనం ఒక గద్వాల్లో ఒక చిన్న ఊరి దగ్గర ఉన్నాం అనమాట. ఆన్ ద వే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి గద్వాల్ వచ్చాం అనమాట. చాలా లాంగ్ వచ్చాం. దీనికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. శాండీ, కాటరాజు, తర్వాత అతనికి ముగ్గురు హెల్ప్ చేశారనమాట. సో అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మెయిన్గా మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఒక సింగర్ ఉన్నాడు అనమాట. ఇంటర్నెట్లో ఇప్పుడు లేటెస్ట్గా సెన్సేషన్ అవుతున్నాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ఒకళ్ళేమో కుర్చీ తాత కనిపిస్తున్నారు, రెండోది ఈ సింగర్ కనిపిస్తున్నారు అనమాట. తన గురించి ఏంటా అనేది తెలుసుకుందాం. హాయ్. నమస్తే. నమస్తే. పేరేంటి అసలు పేరు? నా పేరు శివాని. శివాని. శివ శివ అని నా క్లోజ్ ఫ్రెండ్ లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు. ఓకే, మరి దాంట్లో బయోలో 3 పేర్లే ఉన్నాయి. ఉన్నాయి మంగ్లీ, మాలతి, ఓకే, మధుప్రియ, శివ అని ఉన్నాయి. అంటే ఏంటి ఆ పేర్లన్నీ? అంటే వాళ్ళందరు సింగర్స్ కదా. ఓహో, వాళ్ళ సింగర్స్ అందరివి నువ్వు పేర్లు పెట్టుకున్నావు. సో నాకు తెలియలేదు, అంటే ఈ పేర్లో ఏ పేరా అని తెలియదు నాకు ఇప్పటికి వచ్చి. సో ఇంటర్వ్యూలో అడుగుదాం అని చెప్పనమాట. సో అసలు సింగింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పటి నుంచి ఉంది? చిన్నప్పటి నుంచి ఉందని. అవునా? ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు క్రియేట్ చేయడం జరిగింది? ఈ ఇయరే స్టార్ట్ చేసాం. సో మా కోసం ఫస్ట్ ఒక పాట పాడాలి. ఏ పాట అంటే బాగా ట్రెండ్ అయింది, ఇది కాంచనా సినిమాల పాట. అదొకసారి పాడతావా వాళ్ళు కాదు చూసి? కట్టిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక వృత్తి వచ్చి కేకలిడగ ప్రణయనాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తురూడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయిచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రణయమూర్తి వచ్చింది ఇదే కాంచన, హే మరణబు దంగమ్మై నిన్ను చీల్చవచర కాంచన, కసిగ కసిగ నిన్ను ఖండించేసి పోగా కాళ్ళరాచి నేడు నీ కథ ముగించేసి పోగా హే వచ్చింది 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 రా హొర్రు గాలిలాగా వచ్చరా నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా అడామగా కలిసి వచ్చరా నిన్ను మింగివేయ కాలికొచ్చరా రే రే రే. ఓకే, సో అంటే నువ్వు ఆ సాంగ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నావా, లేదు దాన్ని వేరే మాడ్యులేషన్లో చేయడానికి ట్రై చేస్తున్నావా? ఇమిటేట్ చేయడానికి. సో ఏ పాట అయితే ఆ పాటని ఇమిటేట్ చేయడానికి. సో అంటే నీ ఓన్గా సాంగ్స్ ఏమన్నా వచ్చా? వచ్చాను, ఒకటి మా అమ్మ నేర్పించింది. ఓకే, ఒకసారి పాడతావా ఆ పాట? జాజి జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజిలో పూలుగు సేనారసింహ జాజిలో పూలుగు సేనారసింహ ఆకుదేమని చెప్పెనో ఆకులో ఏమున్నదో ఆకుదేమని చెప్పెనో ఆకులో ఏమున్నదో ఆకులో ఆదివారం చెప్పనే వగలేశుడు ఆకులో ఆదివారం చెప్పనే వగలేశుడు వక్కదేమని చెప్పెనో వక్కలో ఏమున్నదో వక్కదేమని చెప్పెనో వక్కలో ఏమున్నదో వక్కలో వక్క పొద్దులు చెప్పెనే వగలేశుడు
వక్కలో వక్క పొద్దులు చెప్పనే వగలేసుడు జాజి జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజిలో పూలు గూసే నారసింహ జాజిలో పూలు గూసే నారసింహ సునము తేమని చెప్పెనో సునములో ఏమున్నదో సునము తేమని చెప్పెనో సునములో ఏమున్నదో సునములో శుక్రవారం చెప్పెనే వగలేశుడు సునములో శుక్రవారం చెప్పెనే వగలేశుడు కంచుదేమని చెప్పెనో కంచులో ఏమున్నదో కంచుదేమని చెప్పెనో కంచులో ఏమున్నదో కంచులో కాడవారం చెప్పెనే వగలేశుడు కంచులో కాడవారం చెప్పెనే వగలేశుడు జాజి జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజు జాజుల వాసన జాజు సౌసుల వాసన జాజిలో పూలు గూసే నారసింహ జాజిలో పూలు గూసే నారసింహ జాజిలో పూలు గూసే నారసింహ. ఓకే శివ, చాలా బాగుంది, చాలా బాగా పాడావు. దీనికి అర్థం ఏంటి అసలు? అర్థం తెలీదండి. తెలీదా? అంటే దేవుడి పాట, నార్మల్ పాట ఇది? అంటే ఫంక్షన్స్లలో పాడే పాట. మీ మదర్ నేర్పించారు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ చదువుతున్నావు. సో ఇలాగ ఇంట్లో ఎంతమంది ఎవరెవరు ఉంటారు? మా ఇంట్లో 4 ఉంటాము. నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. ఓకే, నువ్వు ఇలా పాటలు పాడుతున్నావు కదా, ఇంట్లో కానీ ఎప్పుడైనా అబ్జెక్షన్ చేశారా ఇలా పాటలు పాడద్దు అదని? ఏం లేదు. ఏం లేదు, ఎంకరేజ్ చేస్తుంటారు. ఎంకరేజ్ చేశారు. అంటే చదువుతూ చేస్తున్నావా, చదువు పక్కనట్టు చేస్తున్నావా? చదువుతూ చేస్తున్నావా? ఇనిషియల్గా అంటే వాళ్ళు ఎప్పుడు తెలుసు నువ్వు ఇలా పాటలు పాడుతున్నావు అని చెప్పేసి? ఎవరికి? ఇంట్లో చిన్నప్పటి నుంచి పాడుతాను. అవునా? ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత సాంగ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్లో కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏం లేదన్న, తర్వాతకి ఓ శ్రీరామలామ సాంగ్ పాడిన తర్వాత అప్పటి నుంచి మంచిగా వస్తుంది. అవునా? అంటే కామెంట్స్ ఆఫ్ చేస్తావు కదా, అది దానికి కారణం ఏంటి? బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారన్న, అందుకే. అవునా? మోస్ట్లీ బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా లేకపోతే కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయా? అవి ఇంకా అంటే ఏమన్నా అంటుంటారు? చాలా గలీజ్ మాటలు. అవునా? అలాంటి టైంలో నీకు ఏమనిపిస్తుంటుంది మరి? ఏమంటే వీళ్ళు ఎంత చేసినా కానీ నేను పాటలు పాడడం ఆపను, అంతే. అంటే రీసెంట్గా వార్నింగ్ కూడా ఇచ్చావు కదా, నా పాటలు నచ్చకపోతే మానేయండి, చూడడం మానేయండి అని చెప్పేసి. అంటే సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే, మనం ఒక స్టెప్ వేసామంటే అది చెడ మంచి అన్నది మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. సో వాళ్ళకి నచ్చితే ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే డిస్కరేజ్ చేస్తారు. నీకు లైక్ కొడుతున్నారంటే వాళ్ళకి నచ్చి లైక్ కొడుతున్నారు. సో 50% అలా ఉంటారు, 50% ఇలా ఉంటారు. సో అందరికీ నచ్చాలని ఏం లేదు. సో అంటే ఏంటి, ఇప్పుడు సినిమాల్లో పాడే అవకాశం కోసమా లేదా నార్మల్గా సింగింగ్ ఇంట్రెస్ట్? సినిమాలో చాయిస్ వస్తే సినిమాలో పాడతా, ఫోక్ సాంగ్స్ పాడతా, అన్ని పాడతా. ఓకే, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లాడు కదా బాగా, సో వాయిస్ కూడా ఫెమిలియర్ వాయిస్ లాగా ఉన్నది అన్నారా ఎవరన్నా? ఇలా చిన్నగా ఉంది వాయిస్ అని అన్నారా? అప్పుడు ఏమనిపిస్తుంటుంది నీకు? ఏమనిపించదన్నా, మంచిగా. అంటే నీ వాయిస్ నీకు బాగానే నచ్చుతుంది. సో ఇంట్లో వాళ్ళు కూడా ఏమనరు? ఓకే, సో ఇన్స్టాగ్రామ్లో నీకు ఫస్ట్ పోస్ట్ చేయాలని ఎవరు చెప్పారు? మొదలు నేను యూట్యూబ్లో చూసినాను, సింగర్ కావాలంటే ఏం చేయాలని. అంటే యూట్యూబ్లో వచ్చి ఇట్లా ఫేస్బుక్లల్లో, ఇన్స్టాలో అన్ని ఇట్లా చేస్తే ఫేమస్ అవుతారు అంటే అప్పుడు అట్లా చేసిన. ఓకే, అంటే నువ్వే యూట్యూబ్లో చూసుకొని అలా చేసావు అనమాట. సో మీ స్కూల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఇప్పుడు నువ్వు సాంగ్స్ పాడతావు కదా? మా స్కూల్లో చాలా ఎంకరేజ్ చేశారన్న. అవునా? ఓకే, అంటే ఫంక్షన్స్లో పాడడం కానీ వాటికి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పాడతాను. ఓకే, నీ కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా మీ స్కూల్లో? లేదన్న, అప్పుడు ఉండే, నేను 9th ఉన్నప్పుడు ఉండే ఒక అన్న. ఓకే, ఇప్పుడు లేడు. ఇప్పుడు లేదు. స్కూల్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ అందరు ఫ్రెండ్సే. అందరు ఫ్రెండ్సే? పర్టికులర్ ఉంటారు కదా, ఒకరు ఇద్దరు ఉంటారు కదా? ఉన్నారు. ఎవరు పేర్లు? ఆకాష్, పవన్. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఏమంటారు నువ్వు పాటలు పాడగానే? వద్దు ఆపే అంటారా లేదా ఇంకా పాడని అంటారా? ఇన్స్టాలో వీడియోస్ చేసినప్పుడు ట్రోల్స్ బాగా వచ్చాయి కదా, అప్పుడు వద్దు అన్నారు. తర్వాతకి మళ్ళా మంచిగా ఫేమస్ అయినా అని ఇంకా ఏమంటలేరు. అవునా? ఆ ట్రోల్స్ ఇంట్లో వాళ్ళు చూసారు, మీ ఫాదర్ కానీ మదర్ కానీ? చూసారండి. ఏమంటున్నారు? వాళ్ళు అట్లే తీసారులే, ఏం కాదన్నారు. అంతే, సింపుల్గా తీసుకున్నారు. కానీ ట్రోల్స్ కూడా మంచిదే ఒక విధంగా, ఎందుకంటే ఫేమస్ అవుతున్నావు కాబట్టి. ఓకే, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారు?
మా ఫార్మర్ వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. మదర్ కూడా వ్యవసాయమే. వ్యవసాయం చేస్తారు. సో నీకు చదువుకొని బాగా డెవలప్ అవ్వాలనుందా, లేకపోతే వ్యవసాయంలోకి వెళ్ళాలని ఉందా ఏమన్నా? చదువుకొని డెవలప్ అవ్వాలని. ఓకే, అందరూ అలా చదువుకొని డెవలప్ అవుతారు. కానీ వ్యవసాయం అన్నది వదిలేస్తే ఫ్యూచర్ జనరేషన్కి ఫార్మర్ ఉండడు, రైతు ఉండడు. మరి దానికి ఏమంటావు రైతు కొడుకుగా? ఉండాలన్న రైతు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, రెండు చేయాలి. లేదంటే ఫారిన్ కంట్రీస్లో చాలా ఎక్స్పెన్సివ్ మాట. ఫార్మర్స్ ఎలాగ ఉంటారంటే వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ ఎలా చేస్తారో అలా తెచ్చి పెట్టుకోవాలి ఫార్మర్స్ని, అలాగైపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నీకు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ మా కోసం ఒకసారి పాడతా. పసిడి వన్నే వంటి మీద పాడి సూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలో, ఓ రాములమ్మ సిట్టి వయసు పారిపోయి చిగురు వయసు సేరేనాని సీర కట్టినారే గుమ్మలో, ఓ రాములమ్మ. ఓకే, మొన్న ఫ్రెండ్షిప్ డేకి నువ్వు ఒక సాంగ్ పాడావు, మేస్తమున్న నేస్తమని. కావాలని ఫ్రెండ్షిప్ డేకి పాడావా? ఫ్రెండ్షిప్ డేకే వాడినా. ఫ్రెండ్షిప్ డేకి పాడావు. సో అది గట్టిగా ట్రోల్ అయింది. అడిగారా మీ ఫ్రెండ్స్ వాళ్ళు? వచ్చిందా ఆ ట్రోల్ కూడా? వచ్చిందన్న. వచ్చిందా? ఫస్ట్ ఎవరు షేర్ చేస్తారు ఈ ట్రోల్స్ అవి కూడా? ఏమో నా వాళ్ళే షేర్ చేసుకుంటారు. అంటే నీకు పంపించడం ఎవరు చూపిస్తారని? మా ఫ్రెండ్స్ చూపిస్తారు, నా పక్కల బెంచ్లో వాళ్ళు చూపిస్తారు. అందరూ ఫోన్లు వాడుతున్నారు ఇప్పుడు 10th క్లాస్లో. స్కూల్కి పట్టుకెళ్ళిపోతారు ఫోన్లు ఇంటికి వచ్చిన తర్వాత. ఓకే, సో ఆ పాట పాడతాం మా కోసం. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. ఓకే, ఇంకో ట్రోల్ చూసాను ఇది. ఎలాగంటే బ్రహ్మానందం పడుకుంటాడు, పైన ఈగలు వెళ్తుంటాయి అన్నమాట, వాన పడిందని చెప్పేసి. ఆ ట్రోల్ చూసావా? చూశాను. చూసావా? అంటే ఆ ఈగలకి నీ ఫేసే పెట్టి ఇలాగా డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పేసి. చూసావా అది? అంటే దానికి బాధపడుతుంటావా లేదు స్పోర్టివ్గా తీసుకుంటావు? ఏం లేదన్న, అసలు బాధపడవు, హ్యాపీగా ట్రోల్ తీసుకుంటావు. సో అంతా పాజిటివ్గా ఉన్నాడన్నమాట. తను ఏంటంటే 10th క్లాస్ మైనర్, కొంచెం సెన్సిటివ్గా ఉంటాడు. ఇప్పటి వరకు ట్రోల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. పాజిటివ్గా ఉంటే తనకి పాజిటివ్గా తీసుకుంటాడు. అంటే లిమిట్ దాటిపోతేనే కొంచెం బాగోదు. సో ఫ్యూచర్లో అనుకోవచ్చా, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా నీ దగ్గర నుంచి కామెంట్స్ రిమూవ్ చేస్తావని? కామెంట్స్ ఆఫ్ చేసావు కదా, చేస్తావు అంటే మంచిగా వస్తే చేయొచ్చు. సో నీకు బాగా నచ్చిన ఇప్పుడు సింగర్స్ అంటే ఫిలిం సింగర్స్ కాకుండా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నారా? మంగ్లీ, భూతం రమేష్. ఓకే, నాకు సింగర్స్ గురించి పెద్ద తెలియదు. సో వాళ్ళు అని భూతం రమేష్ గారు ఏం చేస్తారు? సాంగ్స్ పాడతాడు, యాంకరింగ్ కూడా చేస్తాడని. ఓకే, వీళ్ళిద్దరు ఇష్టం. సో నీకు ఇన్స్టాగ్రామ్లో బెస్ట్ కామెంట్ కానీ ఏమన్నా వచ్చిందా, ఎంకరేజ్మెంట్ కానీ వచ్చిందా? వచ్చిందన్న. వాళ్ళు ఎన్ని పెట్టినా ఫీల్ అవ్వకు, నువ్వు పాడుకుంటే ఉండా అని చెప్పిండు. అంటే ఎవరు చెప్పారు? ఆయననే చెప్పిండు. అతనే చెప్పారు. సో నువ్వు అంటే నీకు ఎవరు మెసేజ్ చేయడం కూడా అవ్వదు, ఎవరన్నా ఫాలో అయితే వాళ్ళు తప్ప నీకు ఎవరు మెసేజ్ చేయడం కూడా లేదు నాకు తెలిసి. సో ఆప్షన్ కూడా పెట్టావన్నమాట. ఫ్యూచర్లో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకో, అంటే ఫిలిం నుంచి కానీ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ నుంచి కానీ కాంటాక్ట్ అవ్వాలంటే మరి నీకు ఇబ్బంది అవుతుంది కదా. సో అప్పుడు ఎలాగా? అంతవరకు ఉండదు కదా, తీసేస్తా అలాగా. ఓకే, సో నీకు సింగర్స్ కాకుండా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు? యూట్యూబ్లో ఇంకా వాళ్ళేనా, మధుప్రియ, మంగ్లీ, వీళ్ళే నాకు. వీళ్ళే అన్ని సింగర్స్ ఇవే చూస్తుంటాం అనమాట. సునీత, బాలసుబ్రహ్మణ్యం. ఓకే, సో మా కోసం ఇంకేమైనా పాట పాడతాం, మంచి పాట పాడతాను. దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. కొమ్మలు బూసె కొమ్మలు గాసె కొమ్మల కొనకు కొయిల గూసె మట్టి వసన గుప్పునలేసె సిట్టి గుండెను తట్టి లేపే అట్ల బోయావుల మంద పచ్చి పాలు కుండాల నిండా పాల తీరు వచ్చమైన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. ముక్కు పుల్ల మెరు పందం
చెవిలకి బుట్టాలందం మొసేతి గాజులందం దందన దన దనారే నాగుపాము నడకందం నడువంపుల సిరులందం నిగనిగలా కురులందం దందన దన దనారే ముట్టుకుంటే మాసిపోతా పట్టుకుంటే జారిపోతా పల్లెవడిలో లైడి పిల్లల గిరగిర పరుగులు పెడతా దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దందన దన దందన దన దందన దన దనారే. ఓకే, చాలా బాగుంది. ఇది ప్రైవేట్ సాంగా లేకపోతే ఏ సాంగ్? ఇది ప్రైవేట్ సాంగ్ అన్నా. సో ఇది కాకుండా సినిమాలో పాటలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయినవి మాకు ఒక పాట ఏదన్నా సినిమాలు అంటే మంచి వ్యూస్ వచ్చినవి, ఇన్స్టాగ్రామ్లో మంచి వ్యూస్ వచ్చినవి. చమ్కీ లంగ్లేస్. ఓకే. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay. నువ్వు అంటే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చేసినప్పుడు డైరెక్ట్గా పాడేస్తున్నావు, ఇక్కడ చూసి పాడుతున్నావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అంటే అక్కడ కొంచెమే పాడతా కదా, సింగిల్ బిట్ కాబట్టి ముందే కంతా పెట్టి పాడేస్తుంటావు అనమాట. అన్ని ఇంట్లోనే రికార్డింగ్ చేస్తుంటావా? ఇంట్లోనే చేస్తుంటావు. సో మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలాగ ఉంటుంది? అంటే బాగా పూరా నార్మలా ఏంటి ఇంట్లో సిచ్యువేషన్? అంత పూర్ కాదు, అంత రిచ్ కాదన్న. ఓకే. పొలాలు అవి ఎన్ని ఉంటాయి మీకు? పొలాలు ఏం లేవన్నా, కౌలుకి వేసుకుంటాం. కౌలుకి చేస్తారు. అంటే కోళ్ళు కానీ మేకలు కానీ పెంచడం అదేం లేవన్న? ఏం లేవు, జస్ట్ పని చేసుకుంటారు అంతే. సో చూసాను వీళ్ళ ఇల్లు కూడా చూసాను అనమాట. అసలు దానికి ప్లాస్టింగ్ అది కూడా లేదు. మీకు చూపిస్తాను, తన హోమ్ టూర్ చూపిస్తాను అనమాట. తన సిచ్యువేషన్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటన్నది మీకు కంప్లీట్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకొన్ని పాటలు పాడించి వెంటనే మనం క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. ఇంకేమన్నా పాటలు పాడతా? పాడతాను. మంగ్లీ సాంగ్ బతుకమ్మది. ఓ ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలనే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేచి బంగారు బతుకమ్మను ఇంటిలో పేచి ఆడబిడ్డలార చేతులనే ఊయలగట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకు వచ్చే పువ్వులనే పూజించే పండుగ తెచ్చే ఆ నీటి మీద నిలిచే తామరలు కళ్ళు తెరిచే ఏటుగట్టు మీద పూలెన్ను కళ్ళు తెరిచే అందాల బతుకమ్మ రావే తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే
పత్తి పువ్వులుని పెదవుల నవ్వులుగా, గునుగు పువ్వులుని గుండె సవ్వడిగా, కంది పువ్వులునే కంటి పాపలుగా, సీతా జడపూలే నీలో సిగ్గులుగా, తీరొక్క పూలు చేరి నీ చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిని తీర్చిదిద్దుతుంటే దారుల్లో ఊరేగా రావే. తెలంగాణల పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే, పాల సంద్రం పూలే పూల సంద్రాలయ్యి నిన్ను అభిషేకించేనే. ఇంకా చాలా బాగా పాడావు. నువ్వు ఈ ఊరు వదిలి ఎక్కడికన్నా ఎప్పుడన్నా వెళ్ళావా బయటికి? మా చుట్టాల ఊరుకోతాను. ఎక్కడ? ఇక్కడ ఉల్గపల్లి. ఓకే. అంటే ఈ పల్లెలు తప్ప టౌన్ కానీ సిటీ కానీ తెలియదు? ఒకసారి పోయినా అన్న, వరంగల్ పోయినా. ఓకే. అదే ఒకవేళ హైదరాబాద్లో అవకాశం వచ్చి ఇలా పాటలు పాడాలి అని అంటారు, సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళి ధైర్యంగా ఒక్కడ వెళ్ళి పాడగలవా? పాడగలవు. సో ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేయగలవు. సో ఇది అయిపోయిన తర్వాత నీకు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయిన సాంగ్ మా కోసం ఒకసారి పాడతా. కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, యాడికే సందమామా నా ఎంట వేటగాడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు, సేతి గాజులు వాయరా సెలికాడ రాజడిగితే మందునో, సేతి గాజులు వాయరా సెలికాడ రాజడిగితే మందునో, సేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయిననవే, సేమంచి రోకలనవే సినదాన చేయి జారిపోయిననవే, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, కట్టెలకు వమ్మన్నది మా అత్త కలువానే వమ్మన్నది, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు, యాడికే సందమామా నా వెంట వేటగాడై వస్తావు. గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా, విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలుపులు లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక పవలింపాయింతగా మేలా, కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలకే కలికే కొనుకేల, తెల్లవార వచ్చెనమ్మ గోపికమ్మ చాలును లేమా నీ నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా, నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా, ఎదురుగా నిలిచేనే కన్యామణి నీకోసమని, గగనమే భువిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని, జంకేలా జాగేలా సంకోచాల జవ్వని, బింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమార నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలిపి సంబరాన, గోపికమ్మ చాలును లేమా నీ నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. అయితే శివాని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, నార్మల్గా కాన్ఫిడెన్స్ అన్నది చాలామందికి ఉండదు. అంటే ఏ విధంగా పాటలనే కాదు, నార్మల్గా ఇంగ్లీష్ రాదనుకోండి, నాకు ఇంగ్లీష్ రాదని మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు, హిందీ రాదనుకోండి హిందీ మానేస్తారు. కానీ అలాగే తనకి నెగిటివ్ వచ్చినా సరే ఏదొచ్చినా సరే తను కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తున్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్ చాలా బాగా నచ్చిందనమాట తనలో. అందరూ కూడా ఆ స్ఫూర్తిని తీసుకోవాలి, అంతేగాని బ్యాక్ స్టెప్ వేయకూడదు లైఫ్లో అన్నది. తను ఇందాక చెప్తుంటే విన్నాను, వాళ్ళ ఇంట్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు కొంచెం సెట్ అయ్యారు, తను చదివిస్తున్నారు, తను నచ్చిందే ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. సో అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు
తినకున్న దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. సో మీరు కూడా ఈ పాయింట్ని క్యాచ్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నమాట. తను పాడింది ఏంటంటే కొన్ని పర్టికులర్గా అన్ని సాంగ్స్కి సెట్ అవ్వకపోవచ్చు, కానీ కొన్ని పాటలు అయితే సెట్ అవుతాయి తనకి. అంటే కొంచెం డిఫరెంట్గా కొన్ని ఉంటాయి కదా సినిమాల్లో, వాటికి సెట్ అవ్వచ్చు. సో మీరు డిస్కరేజ్ చేయక్కర్లేదు తనకి, అలాగనే నెగిటివ్ కామెంట్స్ పెట్టక్కర్లేదు. తనకు నచ్చిన వాళ్ళు అయితే చూస్తున్నారు, సో అది కంటిన్యూ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నా ప్రేక్షకులకి, అంటే మీ ఫాలోవర్స్ కానీ మా ఫాలోవర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నాం? అందరూ నన్ను ఫాలో చేసినందుకు, నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అంతేనా? ఇంకే అంటే నెగిటివ్ కామెంట్స్ గురించి కానీ దాని గురించి ఏం చెప్పాలనుకోవట్లేదా అన్న? ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ అంటే ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తుంటాం, ఆ దారిలో ముళ్ళు ఉంటాయని మనం చేరుకునే దారికి చేరుకునే చోటుకి వెళ్ళకుండా ఆగం కదా. అవును, అట్లే ఇది కూడా. ఓకే. సో చిన్న జర్నీ తిన్నది ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంచిగా గ్రోత్ అవుతున్నాడు. ఎలాగైతే మన ఛానల్ కూడా గ్రోత్ అయ్యిందో తను కూడా మంచి గ్రోత్ రావాలని కోరుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ కూడా చాలా కష్టపడి చాలా లాంగ్ నుంచి వచ్చానమాట. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎవరిని ఇంటర్వ్యూ చేయాలో కింద కామెంట్ పెట్టండి, వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.